'గేమ్ చేంజర్' ట్రైలర్ నెక్స్ట్ లెవెల్‌లో ఉంది. 'రామ్ చరణ్' గారి స్క్రీన్ ప్రెజెన్స్ అయితే అద్దిరిపోయింది. ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్ అయినా, పొలిటికల్ డ్రామాలో వచ్చిన సీన్స్ అయినా, కాలేజ్ డ్రామా అవి సీన్స్ అయినా చాలా చాలా తక్కువే చూపిచ్చారు. బట్ చాలా బెటర్‌గా వచ్చినాయి అవి. మనకు మూవీలో యాక్షన్, కామెడీ, థ్రిల్లింగ్ వాటితో పాటు చాలా ఎలిమెంట్ ఇది, అది అని కాదు చాలా ఎలిమెంట్స్ ఉన్నాయి. అండ్ అన్నీ పర్ఫెక్ట్‌గా బ్యాలెన్స్ అయ్యి ఉన్నట్టు మనకు తెలిసిపోతుంది. అంజలి గారికి ఈ మూవీలో మంచి స్కోప్ ఉంది. అంజలి గారు ఆ 2, 3 సీన్స్‌లో చూస్తేనే చాలా బెటర్ పెర్ఫార్మన్స్ ఇస్తున్నారు. మనకి అపర్ణ క్యారెక్టర్‌తో వచ్చే సాంగ్ వస్తుందని చెప్పారు కదా! దాంతో పాటు ఇంకోటి 'ట్రాఫిక్‌లో' కూడా ఒక సాంగ్ ఉంది. మన కాలేజ్ టైమ్‌లో చేసే సాంగ్. ఆ సాంగ్‌కి సంబంధించింది కూడా ఒక 1 సెకండ్, 1 సెకండ్ ఏమో అట్లా విజువల్ చూపిచ్చారు. అది మనకు మూవీలో ఈ ట్రైలర్‌ని బట్టి చూస్తే మనకి మూవీలో డీసెంట్ డైలాగ్స్ ఉన్నాయి. బట్ చాలా ఇంపాక్ట్‌ఫుల్‌గా ఉన్నాయి డైలాగ్స్. చిన్న చిన్న డైలాగ్స్ చాలా ఇంపాక్ట్‌ని క్రియేట్ చేసేలా ఉన్నాయి. మన ట్రైలర్‌ని చూస్తే ఓవరాల్‌గా మూవీ ఒక మాస్ ప్లస్ ఎమోషనల్ థ్రిల్లర్‌ని చూడబోతున్నాం మనం. మాస్ ప్లస్ ఎమోషనల్ కలిపితే మనకు పర్ఫెక్ట్ బ్లాక్ బస్టర్ దిగబోతుంది. 'శంకర్' గారి మార్క్ మనకు ట్రైలర్ మొత్తం కనిపిస్తుంది. 'శంకర్' గారు కమ్‌బ్యాక్ ఇవ్వబోతున్నారు. అండ్ మన గ్లోబల్ స్టార్ 'శంకర్' గారు కమ్‌బ్యాక్ ఇచ్చారు. ఇంకా మనకు జనవరి 10థ్ వరకు వెయిట్ చేయాలి. ఇది మనం ఫుల్ ఎక్స్‌పీరియన్స్ చేయాలనుకుంటే. నాకైతే ట్రైలర్ చాలా బాగా నచ్చింది. మీకెలా అనిపించిందో కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. అండ్ మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.